52,000 కోట్ల పెనాల్టీ, 72,000 లాసూట్స్. ఒక బేబీ పౌడర్ వల్ల ఇదంతా జరిగిందంటే నమ్ముతారా? జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ 72,000 మందికి 52,000 కోట్లు పెనాల్టీ కట్టడానికి ఒప్పుకుంది. ప్రాబ్లం ఏంటంటే జాన్సన్స్ బేబీ పౌడర్ లో టాల్క్ వల్ల ఆస్బెస్టాస్ కంటామినేషన్ ఉందని, అది క్యాన్సర్ రిస్క్ ని పెంచుతుందని చాలా మంది కోర్టుకెళ్లారు. ఈ లాసూట్ తర్వాత వాళ్ళ టాల్కమ్ పౌడర్ ని కార్న్ బేస్ పౌడర్ తో రీప్లేస్ చేసింది. మన జనరేషన్ గురించి ఆలోచించండి. చిన్నప్పుడు జాన్సన్స్ బేబీ పౌడర్ అంటే సేఫ్టీకి సింబల్ అనుకునే వాళ్ళం. జాన్సన్స్ బేబీ ఆయిల్, జాన్సన్స్ బేబీ పౌడర్ అన్నిటికంటే ఎక్కువ మన పేరెంట్స్ టైం నుంచి గట్టిగా ట్రస్ట్ చేశారు. కానీ కెమికల్స్ తో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఇన్స్టెంట్ గా కనిపించవు. కొన్ని కెమికల్స్ ఇంపాక్ట్ బయటికి రావడానికి 10, 20, కొన్నిసార్లు 30 ఏళ్ళు కూడా పట్టొచ్చు. 30 ఏళ్ల క్రితం వాడిన ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు కేసేస్తే మరి ఇప్పుడు మనం వాడే ప్రొడక్ట్స్ పరిస్థితి ఏంటి? అందుకే బ్రాండ్ ని బ్లైండ్ గా నమ్మకండి. ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ చదవండి, ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేసి తర్వాత వాడండి. హెల్త్ విషయంలో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అసలు మీరు డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో ఇంగ్రీడియంట్స్ చెక్ చేస్తున్నారా? రేపు పొద్దున మనం హాస్పిటల్లో వాడాక ఏ కంపెనీ, ఏ గవర్నమెంట్ రాదు. ఇంకా తెలుసుకోవాలంటే ఫాలో కొట్టండి.